అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలను తీర్చడంలో మొదటి స్థానంలో ఉన్న వరి పంటని పండించడంలో మన రైతులు సాంప్రదాయ పద్ధతులను విడిచి చాలామంది రైతులు తమ తోటి రైతుల సలహాలు మరియు సూచనల మేరకు మోతాదుకు మించి రసాయన ఎరువులు మరియు పురుగు మందులను ఎక్కువగా వాడటం వలన పర్యావరణ సమతుల్యతను లోపించడం, అలాగే చీడ పురుగులు రసాయనాలను తట్టుకునే సామర్థ్యం పెరగడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు పెరిగిపోతుంది. వరి పంటలో చేపట్టవలసిన యాజమాన్యం మరియు పాటించవలసిన మెలకువలు. ఇది వేసవిలో భూమిని లోతుగా దుక్కిని ఎండబెట్టుకోవాలి. పంట వేసే ముందు జనుము, జిలుగ, పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పైర్లను వేసి పూత దశలో బురదలో కలియదున్ని బురదలో మగ్గనివ్వాలి. గత పంట అవశేషాలు పూర్తిగా తొలగించాలి. నారుమడి సిద్ధం చేసుకునే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పొలం గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. భూమి యొక్క స్వభావాన్ని బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి.